అమ్మ భగవతి సెలబ్రేషన్స్ అండ్ ఫైర్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు మీరు? 2013. ఎక్కడ మొదలు పెట్టారు మీరు? నేను కొంచెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేశాము ఒక 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసాము అనుకోండి. ఇప్పుడు ఇక్కడ షాప్ పెట్టాను ఇక్కడ 10-11 ఏళ్ళు అయింది అనుకోండి. అంటే అంతా హోల్సేల్ అంటున్నారు కదా, సంవత్సరం పొడవు ఉంటుంది మీ షాప్? సంవత్సరం ఉంటుంది. సంవత్సరం దగ్గర హోల్సేల్ ఉంటుంది. ఎప్పుడు హోల్సేల్ రేట్లు ఇస్తాం మేము. అంటే మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఇదంతా? ఇక్కడ నుంచి శివకాశి 90% శివకాశి నుంచే వస్తుంది అనుకోండి. ఫెన్సీ ఐటమ్ పెడతాం ఎక్కువ. చాలా మంది ఫెన్సీ దొరుకుతాయని ఇక్కడే వచ్చేస్తారు. అంటే చీఫ్ దొరుకుతుంది. ఎంత బయట చూసిన కానీ మా దుకాణంలో చీఫ్ దొరుకుతుంది అనుకోండి. చాలా మంది ఇక్కడే వస్తారు. మా ప్రేక్షకులకు వచ్చి మేము ఇందులో చూసాము, మేము మీ షాప్కి వచ్చాము, మాకు ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే ఏమైనా ఇస్తారా? ఇస్తామండి, 10% ఇస్తాం. ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి సామాన్ రేట్లు? రేట్ కొంచెం పెరిగింది సార్, కానీ మేము ఎంత పెరగలేము. శుభాషి చాలా 40% పెరిగింది, కానీ మేము పెరగలే. అవును, కానీ కస్టమర్కి మనం సర్వీస్ ఇవ్వాలి. ఇది DCI పొల్యూషన్ తక్కువ వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ వచ్చింది. ఇది గ్రీన్ క్రాకర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినారా? ఇది పక్కన గ్రీన్ క్రాకర్స్ లోగో ఉంది, స్మోక్లెస్ ఉంది. ఇది కార్నేషన్ మా దగ్గర, నేను తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ సార్. మేము కార్నేషన్ అంటే బ్రాండ్, మేము సప్లై కార్నేషన్ ఎక్కువ చేస్తాం సార్. ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ గా మీకు అమ్ముతున్నారు. ఇక్కడ మీకు సంవత్సరం పొడవునా కూడా వీళ్ళు హోల్సేల్ గానే ఇస్తున్నారు. దీపావళి ఒక రేటు, మిగిలిన రోజుల్లో ఒక రేటు అనేది వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు ఎన్విరాన్మెంట్ ఫ్రీ క్రాకర్స్ అంటే గ్రీన్ క్రాకర్స్ అమ్ముతున్నారు. సో మీరు వచ్చి ఇక్కడ పర్చేస్ చేయాల్సిందిగా మా రిక్వెస్ట్. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. మీరు గమనించారా లేదు, ఆ స్ఫటికం అద్దాలు తెలుపు రంగు కావు. ఇందులో కొన్ని నీలం రంగు, కొన్ని ఆకుపచ్చ, మరికొన్ని ఎర్రటి అరుణవర్ణం కలిగి ఇంద్రధనుసు కాంతి వలె ఈ అద్దాలు ప్రతిఫలిస్తున్నాయి. మన సూర్యమండలంలోని 7 గ్రహాల కాంతులు మన జాతకం మీద పడి ప్రతిఫలించినట్లే ఇక్కడ ఇవి మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇదిగో ఇక్కడ ఈ కింద చూడండి అంటూ గర్భాలయం నేల మీద స్థాపించబడి ఉన్న పూజా ప్రతిమ చూపించాడు. ఆశ్చర్యం, అది 1000 నక్షత్రాల కాంతితో కళ్ళు జిగేలుమని వెలుగుతో తడతలా మెరిసిపోతున్న మేరు ప్రస్థాల శ్రీచక్రం. 14 త్రిభుజాలు దళసరిగా ఒకదానిపై ఒకటి పేర్చబడి శివశక్తి స్వరూపాలుగా రూపొందించబడి ఉన్నాయి. మేము నోరు తెరుచుకుని దానివైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లామా మహాశయుడు మాతో, ఇది ఒకే ఒక్క శిలతో నిర్మాణం చేయబడిన ఏకశిల నిర్మాణంగా చెక్కబడ్డ శ్రీచక్ర మేరు ప్రస్థార యంత్రం. దాని చుట్టూ 12 గదులు గల ద్వాదశార చక్రం. ఇది ఆకాశంలోని 12 మాసాల సంవత్సరానికి ప్రతిరూపమైన కాలచక్రానికి ప్రతిమగా పైన వెలిగే రాశి చక్రం. ఇంత పెద్ద స్ఫటిక శ్రీచక్రమే అన్నాడు ఆశ్చర్యంతో శ్రీనివాస చక్రవర్తి. అక్కడే మీరు పొరపడ్డారు. ఈ మేరు ప్రస్థాన శ్రీచక్ర యంత్రం స్ఫటికం కాదు అన్నాడు లామా. శ్రీనివాస చక్రవర్తి ఆశ్చర్యపోతూ, నిర్మలంగా గాజులాగా స్ఫటికంలా మెరుస్తోంది, మరేమిటి గురుదేవా అన్నాడు. చక్రవర్తి, ఇది స్ఫటికమైతే ఇంతలా వేలకు వేల నక్షత్రాలు మెరిసిపోతున్నట్టు కనిపిస్తుందా? కాదు, కానే కాదు. ఇదంతా ఒక పెద్ద వజ్రం, ప్రపంచంలో మరెక్కడ లేనటువంటి అతిపెద్ద వజ్రం. దాన్ని ఇలా మేరు ప్రస్థాన శ్రీచక్ర యంత్రంగా రూపొందించారు. చూడండి జాగ్రత్తగా అంటూ పీఠం వైపు చూపాడు, వేలుతో తాకకుండా. దానిపై బీజాక్షరాలు స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. కానీ అవి అప్రదక్షిణంగా ఓం మణిపద్మహం అని దాని లోపల బాణగుర్తులు సవ్యంగా ఎడమవైపు చూపబడి ఉన్నాయి. ఇదేమిటని మేము ఆశ్చర్యపోయేలోగా లామా మహాశయుడు మోకాళ్ళ మీద కూలబడి ముందుకు వంగి తన 2 చేతులతో శ్రీచక్రమేరు ప్రస్థారాన్ని ఒడిసిపట్టి అపసవ్యంగా తిప్పాడు. దానితో గరగరమని శబ్దం చేస్తూ ఉరుములు ప్రతిధ్వనించి నిప్పురవ్వలు చెలరేగాయి. దాంతో ఆ యంత్రం ఒక మరలాగా స్క్రూలాగా కుడివైపుకు తిరిగి తెరుచుకుంది. మరుక్షణమే లామా దానిపైన ఉన్న మిగతా త్రిభుజాలను కూడా అదేవిధంగా నొక్కిపట్టి ఒకటి సవ్యంగాను ఒకటి అపసవ్యంగాను మార్చి మార్చి తిప్పాడు. ఇదేమి చిత్రం అని నేనడిగితే నవ్వి, సవ్యాపసవ్య మార్గస్థ అన్నది శంబరలోనిదే అన్నాడు లామా. దాని అడుగున 12 అడుగుల చతురస్రాకారంలో ఒక ద్వారబంధం నిటారుగా భూమిలోకి చెక్కబడి ఉంది. దానిలోకి తొంగి చూసాం మేమందరం. అందులో పద్మం, ఆ పద్మ కేంద్రంలో వజ్రపీఠం, పీఠం మధ్యలో ఒక గుండ్రటి గోళం వంటి పాదరసల్లా మెరిసిపోతూ కోటి చంద్రుల కాంతితో జిగేలుమని మెరుస్తూ క్షణకాలం మా కళ్ళు కనిపించకుండా పోయాయి, చెవులు వినిపించకుండా పోయాయి. మా చెవులకు ఓంకారం తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదు.
అది స్ఫటిక శిలలతో నిర్మాణం చేయబడ్డ ఒక మందిరం. సూర్యరశ్మి ఇటు నుంచి అటు గాజులాగా ప్రసరించే నిర్మలమైన చంద్రకాంత శిలలతో అద్భుత నైపుణ్యంతో చెక్కబడిన దానిలో స్ఫటికాలు ఒక వెంట్రుక వాసే సందు కూడా లేకుండా ఒక ఉంగరంలోని రాళ్లు బిగించినట్టుగా ఎంతో బిగుదుగా ఇమడ్చి పేర్చబడి ఉన్నాయి. ఆ శిలలు నిర్మాణంలో ఎంత చక్కగా చెక్కబడి ఉన్నాయంటే ప్రతి స్ఫటికం సైజు అది పట్టే సందు ఉండేటంత పరిమాణమే. సరిగ్గా కొలత ఒక వెంట్రుక మందం కూడా తేడా లేకుండా ఎంత ఖాళీ ఉన్నదో అంతే సైజుతో చెక్కిన స్ఫటిక శిలల్ని మంచి పనితనంతో వాటిని లోపలికి బిగించడం వల్ల రాళ్ల మధ్య సిమెంట్ వంటి అతికి వస్తువేది లేకుండానే ఆ స్ఫటిక శిలల నిర్మాణం ఎంతో అద్భుతంగా చెక్కినట్టు చెక్కబడింది. అంతెందుకు, ఎవరైనా సరే హఠాత్తుగా ఆ స్ఫటికశిల మందిరాన్ని చూస్తే అదంతా ఏకస్ఫటికంతో చెక్కబడినట్టుగా ఒక శ్రీచక్రమాకారంలో అది కనిపిస్తుంది, కోటి నక్షత్రాల కాంతిని విరజుంబుతూ. ఆ మందిరం నిర్మాణం 2 అరలుగా నిర్మించబడి ఉంది. బయట ఉన్న అరలో త్రిభుజాకారంగా నిలబడి ఉన్న ఈజిప్ట్ పిరమిడ్ వంటి శిఖరం కలిగిన లోపల హాలు వలె నిటారుగా ఉన్న త్రిభుజంలోకి దిగుడు బావిలాగా మెట్లుగా కిందకు దిగుతూ పోయి ఒక ఆలయంలోని కోనేరు మెట్లు చెక్కినట్లు మెట్లుగా అలా కిందకు దిగుతూ వెడతాయి. త్రిభుజం యొక్క అడుగు కోణం సూది వలె తల్లకిందులుగా బోర్లించిన త్రిభుజాకారంలో ఉంది. ఆ అట్టడుగు ముక్కోణం నుంచి ఒక ద్వారం ఉత్తరంగా తెరుచుకుంటోంది. ఆశ్చర్యపోతూ ఆ ద్వారం సమీపించగానే ఉత్తర దిక్కు నుండి సన్నటి వెలుతురు సూది వలె ఒక కాంతికిరణాల లోపలికి ప్రకాశిస్తోంది. దాని వెలుగుతో మందిరంలోని ఆ స్ఫటిక ఫలకం జిగేలుమని మెరిసింది. ఆ తర్వాత తెలిసింది అది ఉత్తర దిక్కు ధ్రువ నక్షత్రం నుండి లోపలికి ప్రసరించే కాంతి కిరణమని. సూది బెజ్జం వంటి ఆ సందులోంచి సరిగ్గా ధ్రువుడు మాత్రమే ప్రకాశించేటంత రంధ్రం ఏర్పడి ఉంది. ఆశ్చర్యంగా ఆ ధ్రువ నక్షత్రపు కాంతికిరణం వెలుగుతున్న దిక్కుగా నడిచి చూస్తే అది ఏటవాలుగా కిందకు 23 డిగ్రీల కోణంలో వెలుగు ప్రకాశిస్తూ నేలకు తాకుతోంది. ఆశ్చర్యం, ఆ కోణం సరిగ్గా మన భూమి యొక్క ఉత్తర ధ్రువం ఎంత పక్కకు బొంగి ఉంటుందో అంతే కోణం సరిపోయేలాగా 23 డిగ్రీల పైచిలుకు వంపు తిరిగి ఉంది. ఆశ్చర్యపోతూ ఆ కాంతి నేలపై స్ఫటిక ఫలకం మీద పడ్డ చోట కుతూహలం కొద్దీ ముట్టుకుని తాకి చూశాను. అంతే, వెంటనే ఓ ఉరుములాంటి పెద్ద శబ్దం వినబడి ఒక పంజరంలోకి తెరుచుకునే స్ప్రింగు మూత వలె స్ఫటిక గోడ పక్కకు తిరిగి తెరుచుకుంది. ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయేంత పనైంది. ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. చివరకు రష్యన్ పరిశోధకుడైన నికోలాస్ రోరిక్స్ తెగించి ఆ తెరుచుకున్న ద్వారం నుంచి ముందుకెళ్లాడు. అంతే, 2 అడుగులు వేశాడలేదో అతడు లోపలికి ప్రవేశించిన ద్వారబంధం నుంచి ఎదురుగా నేల మెరకుగా గోడవలే పైకి లేచింది. సరిగ్గా అంతే కోణంలో 23 డిగ్రీల వంపుతో ఒక జారుడు బలలాగా. దానిమీద జారిపోకుండా జాగ్రత్తగా నడుస్తూ పైకి వెడితే 2వ అంతస్తులోని స్ఫటిక మందిరంలోని వరండాలోకి చేరుకున్నాం. అది నలుచదరంగా దేవాలయంలోని కోనేరు మెట్ల వలె ప్రదక్షిణంగా ఉన్న పైగొట్టు మీదకు తీసుకువెళ్ళింది. అక్కడ నుంచి త్రిభుజాకారంగా కిందకు పోయే ముక్కోడు పహారులోకి దిగుడు బావిలా కిందకు పోతూ మెట్లు కనిపించాయి. ఈ స్ఫటిక పర్వతం ఉల్లిపాయ పొరల్లాగే ఉన్నదే. ఒక వరండా నిలబడిన త్రిభుజాకారంలో ఉంటే దాని బయట ఉన్న వరండా తలకిందులుగా ఉన్న త్రిభుజంలా ఉంది. మళ్ళీ దాని బయట ఉన్న వరండా నిలబడి ఉన్న త్రిభుజంలా ఉంది. అలా మెట్లుగా చివరకు ఈ స్ఫటిక మందిరంలో మేమందరం దారి తప్పిపోయామేమో, ఇక్కడికిక్కడే తిరుగుతూ జంతర్ మంతర్లోని చిక్కు వరండాల వలయంలోకి వెళ్ళి ఇక్కడే ఇరుక్కుని చస్తామేమో అన్న భయం కూడా పట్టుకుంది మాలో కొందరికి. ఇంతలో చార్లెస్ బెల్ మోకాల మీద వంగి నమస్కరించాడు స్ఫటిక మందిరంలోని ఆఖరి ద్వారంకు. ఇది ప్రపంచంలో అన్ని దేవాలయాల్లోకి ఈజిప్ట్లోని పిరమిడ్ల వంటి త్రికోణాకారంలోని మందిరాలకు అన్నిటికీ మూలమైన ప్లాన్. అదే హిందువులు గీతలుగా రాసి శ్రీచక్రం అని పిలుస్తారే, సరిగ్గా దాని గర్భాలయంలోకి తీసుకువెళ్లే ముఖద్వారాన్ని మనం సమీపిస్తున్నాం. అక్కడి శక్తి తరంగాలు, కరెంటు కాంతి నా మెదడులోని విద్యుత్ శక్తినంతా గుంజి జివ్వున ఓ సుడిగుండంలా తిప్పిలాగేస్తున్నాయి ఓ కేంద్ర బిందువులోకి. ఆహా, ఎవరు నిర్మించారో కదా ఈ స్ఫటిక మందిరాన్ని! ప్రపంచంలోని నిగూఢ రహస్యాలని కలబోసి ఒక్కచోట నిక్షిప్తం చేసి మంత్రశక్తి, తాంత్రికం, అంకెలు, అక్షరాలు సరిపోయే సంఖ్యాశాస్త్రానికి మాతృకైన విద్య ఏది? ఇవన్నీ కలిపి ఒక ఆకారంలో మూర్తి కట్టి నిర్మించారు. ఇది మన విశ్వానికే మూలమైన ప్లాన్. సృష్టి రహస్యాలన్నీ ఇందులో అమర్చిన సైన్స్ ఫార్ములా వంటిది. శ్రీయంత్ర నగరం అంటూ వంగి తన నుదురు నేలకు తాకించి
3 సార్లు ప్రమాణం చేసినట్లు వంగి లేచి నిలబడ్డాడు చార్లెస్ బెల్. మళ్ళీ ఉరుములాంటి శబ్దంతో ఒక తలుపు తెరుచుకుంది. అక్కడ నుంచి నిటారుగా పైకి నిచ్చిన వలె ఏటవాలుగా మెట్లుగా స్ఫటిక ఫలకాలు పేర్చి ఉన్నాయి. ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయంటే ప్రతి మెట్టు ఎక్కుతుంటే దానిపై మెట్టు వెడల్పు తక్కువ ఉండి అలా చివరిదాకా కోసుగా త్రికోణాకారంలో పైకి చేసిన నిచ్చెనలాగా ఆ మెట్లు కట్టబడి ఉన్నాయి. ఆ పిరమిడ్ వంటి భవనానికి చివర శిరస్థానంలో పైన ఓ నలుపలకల రంధ్రం ఉంది. సరిగ్గా మనిషి మాత్రమే దూరగలిగే సందు. అందులోంచి ఒక మనిషి మాత్రమే పైకి ఎక్కి వెళ్ళగలడు. అలా ఎక్కి పైకి తలదూర్చి తొంగి చూశాడు. మానవుడి కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి కాంతి. ఆ పిరమిడ్ శిఖరం మీద కరిగిన వెండితో చేసిన దూదిపింజల్లా ఉంది జిగేల్మని మెరిసిన ఆ వెలుతురు పుంజం. దాన్ని తట్టుకోలేక కళ్ళు తిరిగినట్లై క్షణకాలం స్ఫటిక మందిరం గోడ పట్టుకుని పడిపోకుండా నిలబడవలసి వచ్చింది చార్లెస్ బెల్ అంతటి వాడికి కూడా. చుట్టూరా ప్రదక్షిణగా ఉన్న నలుపలకల వరండా, పైకి పోయిన కొద్దీ కోసుగా కోణంతో ఓ త్రిభుజంలా కట్టిన గాజు పలకల వంటి ఆ స్ఫటిక మందిర శిఖరం కళ్ల ముందు గిర్రున తిరిగిపోసాగింది. ఇంద్రధనుస్సులోని 7 రంగుల కాంతులు చిమ్మే 1000 సూర్యుల కిరణాల నుంచి భూమి ఆకాశము కలిసే రేఖ చుట్టూరా వెలుగుతూ కుమ్మరిసారిలా తిరిగిపోతున్న కాంతి చక్రం. అది చూడగానే తళుక్కున మెరిసింది ఒక ఆలోచన, నాది కాని ఆలోచన, రాశిచక్రం తిరిగిపోతున్నది అని. ఇంతలో స్పృహ తప్పిపోయాను. ఏం జరుగుతుందో కూడా నాకు ఏమీ తెలియలేదు. అంతా మైకం. శూన్యంలో కరిగిపోయింది నేను అన్న భావం కూడా. ఆ వజ్రంలో చెక్కిన శ్రీచక్ర మేరు ప్రస్థానం ఒక మరలాగా గుండ్రంగా తిప్పి మూతల తీయగానే వెలువడిన ఆ భూపురంలో, అంటే భూమికి ఉన్న కేంద్రం వంటి పురంలో ఒక గోళాకారంగా పెద్ద పంపరపనస కాయ సైజులో ఉన్నది 1,000,000 సూర్యుల కాంతి, 1,00,000 చంద్రుల కాంతి కలిసి 1000 కిరణాలతో తేజస్సు విరజమ్ముతూ. అదే చింతామణి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దివ్య ప్రభావం గల మణి శంబల ప్రభువు దగ్గర ఉంటుందని అపూర్వమైన మహిమల వర్ణనతో పురాణాలలో గుర్తుగా చెప్పబడ్డ దివ్యమణి. దానిని చూడడం అనేది ఏ 1,000,000 జన్మల పుణ్యఫలితమో. అది రసలింగం, అనగా గడ్డకట్టినట్లు ఘనీభవించిన పాదరసాన్ని బంధించి చేసినట్టు పాదరస బంధంతో 7 ధాతువులు కలిపి తయారు కాబడ్డ ఓ సజీవమైన సాలగ్రామం వంటి మణి. దానికి ఒక పక్క అర్ధచంద్రాకారంలో ముఖం, అంటే 2 పెదవులు తెరిచినట్లు సన్నటి ద్వారం ఉంది. ప్రతినిత్యం 5 సేల పాలు దానికి అభిషేకించాలి. తేనె, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, యాలకుల వంటి దివ్య పూజా వస్తువులతో కలిపి టెంకాయ నీటిని, తేనెను కలిపి అభిషేక మంత్రాలతో అభిషేకిస్తారు. శివ, విష్ణు, శక్తి వేద మంత్రాలతో సుదర్శన మంత్రం సంపుటి చేసి సుదర్శన చక్రార్చన, ఆవరణ పూజలతో శ్రీచక్రార్చన చేసి పూర్తి చేశారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం మొదలైన సస్వరమైన వేద మంత్రాలతో. అప్పుడు జరిగింది ఓ అద్భుతమైన ఆశ్చర్యం. అకస్మాత్తుగా బంగారు పాత్రలో అభిషేకించిన పాలామృతం బుడబుడమని ఆవు తాగి గుటకలు వేస్తున్న శబ్దం కలిగి ఆ పాలన్నీ చింతామణి తాగేసింది, అంటే లోనికి పీల్చుకుంది. అలా ఒక ముహూర్త కాలం గడిచాక పూజామందిరంలో మంగళహారతి, పుష్పాంజలి ఇచ్చిన తర్వాత గలగలమని పెద్ద శబ్దంతో ఒక జలపాతంలా అభిషేకాలు తాగిన పాలన్నీ బయటకు ధారాపాతంగా కక్కి దారపోసింది. అలా మళ్లీ బయటికి చింతామణి తాగి ఇచ్చిన ప్రసాదమే అక్కడి లామాలకు పవిత్ర తీర్థం. శరీరంలో ధాతువుల లోపాలు, దోషాలు పోగొట్టే పుణ్యతీర్థం. ఈ చింతామణి సజీవమైన శిల, అంటే ప్రాణం కలిగిన సాలగ్రామం వలె తనంతట తాను గిర్రున ప్రదక్షిణంగా భూగోళం వలె తిరుగుతుంది. అప్పుడు ప్రపంచానికి రానున్న కాలంలో శుభములే కలుగుతాయి. యజ్ఞయాగాది కర్మలు అనేక చోట్ల వెల్లువిరుస్తాయి. వేదములకు, బ్రాహ్మణులకు, గోవులకు, తపస్సు చేసేవారికి, సిద్ధగురువులకు మేలు జరుగుతుంది. కోట్లాది జనం ఆనందిస్తారు. ఒక్కొక్కసారి అది ఎర్రగాను ఉదయిస్తున్న సూర్యునిలాగా, నిప్పు కణికలాగా భయంకరంగా వెలుగుతుంది. అప్పుడది చూసేందుకు ఆకాశంలోని అంగారక గ్రహంలాగా ఇటుకు రంగు మంటతో ప్రకాశిస్తుంది. అప్పుడు ప్రపంచంలో యుద్ధాలు చెలరేగి బాంబుల వర్షం కురిసి రాజులు నశిస్తారు. కోట్లాది మంది సైనికులు హతమవుతారు. వర్షాలు లేకుండా పోతాయి. కరువు కాటకాలతో ప్రజలు అలమటిస్తారు. మరొకప్పుడు అది నీలంగా మెరుస్తూ శుక్రగ్రహాల్లా ప్రకాశిస్తుంది. అప్పుడు గొప్ప గొప్ప కళాకారులు జన్మిస్తారు. కాళిదాస మహాకవి, భవభూతి ఇంగ్లీష్ వాడు షేక్స్పియర్, ఇంకా ఇతర భాషల్లో మహాకవులు వంటి వారు, ఆధ్యాత్మిక దృష్టి కలవారు ఎందరో జన్మిస్తారు.
ఇంకోసారి అది ఆకుపచ్చ రంగులో మరకత పచ్చలాగా ప్రకాశిస్తుంది బుధగ్రహం వలె. అప్పుడు ప్రపంచంలో పంటలు ఫలపుష్పాలు సమృద్ధిగా ఫలించి చెట్లు ఆకులు తోటలు వ్యవసాయం తామరతంపగా ఫలితాన్నిస్తుంది. అదే చింతామణి ఇంకొకసారి తెల్లగా పూర్ణిమ చంద్రుడి వలె వెలుగుతుంది. తలతలా మెరిసే చింతామణి అలా చంద్రకాంతితో వెలిగినప్పుడు అదో పెద్ద ముత్యంలాగా వెలిగిపోతుంది కోటి చంద్రుల కాంతితో. అప్పుడు ప్రపంచంలో ఆవులు దూడలు వృద్ధి పొంది సమృద్ధిగా పాలిస్తాయి. పాడి పంటలు వృద్ధి కావడం జరుగుతుంది. బియ్యము బార్లీ వంటి తెల్ల ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. బ్రాహ్మణులకు పురోహితులకు మంత్రశాస్త్రవేత్తలకు యజ్ఞయాగాలు చేసేవారికి గొప్ప మేలు జరుగుతుంది. ఒక్కోసారి అది లేత పసుపు వర్ణం కలిగిన ముత్యంలాగా ప్రకాశిస్తే అప్పుడు యోగులు మహాత్ములు సిద్ధగురువులు జన్మిస్తారు. ఇంకోసారి నల్లగా తడతలా మెరిస్తే నల్లని చలువురాయిలాగా వెలిగితే ప్రపంచంలో భయంకర వ్యాధులు ప్లేగు మారి మసూచి వంటి వ్యాధులు ప్రజ్వలించి ప్రపంచంలోని జనాభాను లక్షల్లో పొట్టను పెట్టుకుంటాయి. జనక్షయమవుతుంది. కరువు కాటకాలతో ప్రజలు తిండి లేక అల్లాడతారు. వర్షాలు కురవక కాలమేఘాలు కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఇలా ఇది రాబోయే ప్రపంచ భవిష్యత్తును ముందుగానే సూచిస్తుంది. అందుకని దానికి కాలగర్భ చింతామణి అని పేరు. శంబల ప్రభువు దానికి తాంత్రిక ప్రయోగశాస్త్ర ప్రక్రియలో కాలచక్ర తంత్రంలోని పూజా విధానంతో తన దివ్యశక్తిని భగవద్భక్తిని ధారపోస్తారు. అప్పుడు ప్రపంచం దైవికమైన శక్తితో నిండిపోతుంది. ఆయన తన శరీరంలోని కాలచక్రం యొక్క తిరగడాన్ని నక్షత్రమాస ఆయన ఋతు సంవత్సరాల విభాగంలో 4 యుగాల చతుర్యుగ చక్రం ద్వారా సమస్త కాల విభాగాన్ని ఒక దివ్య దృష్టితో దర్శింపజేస్తుంది. అప్పుడే శంబల ప్రభువు అవతరించే సందర్భం వారికి తెలుస్తుంది. అవతారమూర్తి గురించిన వివరాలు తెలుస్తాయి అంటూ లామాదోర్జీ మహాశయుడు మా సాహస బృందాన్ని ఆ వజ్రమందిరం నుంచి బయటికి నడిపించుకువచ్చి బయట మంచు మైదానాల్లో బంగారపు పొడిలాగా మెరిసే మంచు మీద వెచ్చగా కాస్తున్న ఎండలో ప్రసాదాలు తినిపిస్తూ వివరించారు. చింతామణి అభిషేక తీర్థం కూడా మాకు తలో చుక్క చేతిలో పోశారు. అమృతంలాగా అద్భుతమైన రుచి. అది తాగగానే తలలు గిర్రును తిరిగి కాలచక్రమంతా మా తలలోనే తిరుగుతున్న భ్రాంతి కలిగి గతించిన ప్రపంచపు చరిత్రంతా అతివేగంతో సంగ్రహంగా తిరిగి తెలిసింది. ఈ చింతామణి ఒక్క శంబల ప్రభువు దగ్గరే ఉన్న ఈ స్ఫటిక మందిరంలోని ధ్యాన మందిరంలో మీరు ఎక్కువచ్చిన పగడాల మండపంలోని వజ్రపు శ్రీచక్రంలోనే ఉండదు ఎల్లకాలం. ఇది ప్రపంచమంతా సంచారం చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎందుకు సంచరిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అది ఎవరికీ కనబడదు. కానీ అది ఏ దేశంలో కనబడితే లేక సంచరిస్తే ఆ దేశానికి ప్రపంచ కేంద్రంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. అన్ని దేశాల వారు ఆ దేశం నాయకత్వాన్ని అంగీకరించి ఆ దేశాన్నే వారి కేంద్రంగా భావిస్తారు అంటూ పూర్తి చేశాడు లామాదోర్జీ. అప్పుడు నిద్రలాగా సమాధి స్థితి వంటి దశలో కాలచక్రం యొక్క భూత భవిష్యత్తులు 2 అతివేగంగా మా ముందు తిరుగుతూ కనిపించాయి.